హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సెల్ స్కానర్ మరియు కిలన్ మైగ్రేషన్ అంటే ఏమిటి, సెల్ స్కానర్ దేనికి యూజ్ అవుతుంది, దానివల్ల లాభాలు ఏంటివి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో నేను కొత్త వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి. షేర్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాము. ఓకే, సెల్ స్కానర్ దేనికి, ఓకే, దాని యూజ్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. రోటరీ కిలన్ సెల్ టెంపరేచర్ మానిటరింగ్. కిలన్ సెల్ is a high performance thermal scanner detected to the real time. ఓకే, మనకు సెల్ స్కానర్ అనేది టెంపరేచర్, కిలన్ సెల్ టెంపరేచర్ మానిటర్ చేసేకి యూజ్ చేస్తాం. అది అంటే థర్మల్ స్కానర్. థర్మల్ అంటే టెంపరేచర్ స్కాన్ చేసి డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది 24 hours by 7 days అంటే లైవ్లో కంటిన్యూ మనకు 24 hours by 7 days టెంపరేచర్ను మానిటరింగ్ చేస్తాం అన్నమాట కిలన్ సెల్ను. ఓకే, ఇప్పుడు ఈ టెంపరేచర్ చేయడం వల్ల మనకు ఎక్కడన్నా రెడ్ స్పాట్ వచ్చినా అప్పుడు మనకు ఇండికేట్ ఇస్తుంది, అలారం జనరేట్ చేస్తుంది. మనకు ఈ సిస్టంలో ఇంత టెంపరేచర్ అని మనం సెట్ చేసుకుంటే మనకు ఎప్పుడన్నా రెడ్ స్పాట్ వచ్చినప్పుడు కిలన్ సెల్ ఉంటుంది కదా, కిలను ఇప్పుడు 80 meters, 85 meters, 75 meters అలాగుంటాయి. దాన్ని మొత్తం టోటల్ను స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి మనకు ఆ టెంపరేచర్ను డిస్ప్లే చేస్తుంది. చేయడమే కాకుండా ట్రెండ్ లాగా మనకు చూపిస్తుంది. అది ఎప్పుడైనా రెడ్ స్పాట్ వచ్చినప్పుడు ఫైండ్ అవుతుంది. అంటే మనకు మెయిన్ కిలన్ సెల్ స్కానర్ అనేది సెల్లును మానిటరింగ్ 24 hours by 7 days మానిటరింగ్ చేయనీకి, టెంపరేచర్ ఎంత ఉండేది తెలుసుకునేకి యూజ్ చేస్తాం. దాని పని అదే అనమాట. అంటే ఇప్పుడు మనకు రేటెక్ ఎలాగ పనిచేస్తుందో అంటే మనం చూసింటాం. డాక్టర్లు మనకు టెంపరేచరు జ్వరం వచ్చినప్పుడు ఇంతకుముందు కొద్ది రోజులు వాడుతుంటారు కూడా, ఇప్పుడు వేసినప్పుడు టెంపరేచర్ ఎంతో చూపిస్తుంది. అలాగనే కిలన్ సెల్ మనం మానిటరింగ్ చేస్తాం. ఒక్క పాయింట్ దగ్గరే వస్తుంది. రేటెక్ మన గన్ను ఉంటుంది కదా, ఒక్క పాయింట్ దగ్గరే వస్తుంది. ఇది సెల్ స్కానర్ కానీ ఇది కానీ మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి కదా, ఇన్ఫ్రారెడ్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా మనకు పనిచేస్తుంది. సెల్ స్కానర్ అనేది మనకు ఫాస్ట్గా సెన్సింగ్ అవుతుంది. ఇది మనకు గన్ను ఎలాగ పనిచేస్తుందో అది సేమ్. ఇది గన్నులో ఒకటే పాయింట్ మెజర్ చేస్తుంది. అది ఎక్కువ పాయింట్లను నోట్ చేసి స్కాన్ చేసి మనకు అతి వేగంగా స్కాన్ చేస్తుంది సెల్ స్కానర్. దానివల్ల మనకు టెంపరేచరు వస్తుంది. సెల్ స్కానర్ టెంపరేచరు మనకు స్కాన్ చేయగలం. ఓకే, ఈ విధంగా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా మనకు ఇప్పుడు సెల్ స్కానర్ ఇట్లుంది అనుకోండి. సపోర్టింగ్ రోలర్లు ఉంటాయి, గిర్తిగేర్ ఉంటుంది, పినియన్. ఇప్పుడు మోటార్ గిర్తిగేర్ తిప్పుతుంది కదా, ఇక్కడ మనకు దూరంగా అంటే మనకు ఎప్పుడన్నా కానీ సెల్ స్కానర్ ఏ లొకేషన్లో పెట్టుకోవాలి, మనకు క్లియర్గా విజిబిలిటీగా కనిపించాల.
అంటే కిలన్ సెల్ అనేది విజువల్ గా మనకు కనిపించాల. స్కానర్ ఏ లొకేషన్ లో పెడతామో అక్కడ పూర్తిగా సెల్ అనేది మొత్తం కనిపించాల. ఓకే, కిలన్ సెల్ అనేది. ఇప్పుడు 3 సపోర్టింగ్ రోలర్లు, గిర్తిగేర్ ఉంది, ఇలాగుంది కదా. మనకు ఇప్పుడు రేసు ఇలాగ వస్తాయి. మనకు యాంగిల్ ఏ యాంగిల్లో ఉందో సెల్లు అదే యాంగిల్లో మనకు సూటబుల్ అయ్యేట్టుగా కరెక్ట్ అలైన్మెంట్ చేసుకోవాలా. అప్ అండ్ డౌన్ అని సెల్ స్కానర్ ఎంత డిస్టెన్స్ ఉండేది కరెక్ట్ అలైన్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఏమి కొంచెం అలైన్మెంట్ తేడా ఉన్నా మనకు టెంపరేచర్స్ రాంగ్ చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్, ఇప్పుడు మనకు ఇన్ఫ్రారెడ్ ద్వారా ఇప్పుడు మీకు రెడ్గా బ్లింక్ అవుతుంది కదా, అవి రేస్ అలాగా ఫాస్ట్గా సెన్స్ అయ్యి మనకు సెల్ మొత్తం స్కాన్ చేస్తుంటుంది ఎక్కడ ఎంత టెంపరేచర్ ఉండేది, మనకు దాన్ని మానిటరింగ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనకు మెయిన్ దీనిలో సెల్ స్కానర్లో అలైన్మెంట్ ఒకటి, అలైన్మెంట్ కరెక్ట్గా దాని ఫోకస్ ఎప్పటికీ మనకు సెల్ మొత్తం క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. ఓకే, అంటే ఒక టవర్ లాగా పెట్టేసుకొని దూరంగా పెట్టేసి మనకు మధ్యలో ఏవి అడ్డు రాకోకుండా చూసుకోవాలి, అలైన్మెంట్ చూడాలి. ప్లస్ మనకు డయామీటరు ఏ డయా దగ్గర ఎంత ఉంది అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ మీటర్ దగ్గర రోలరు టైర్ 1 ఉంది, టైర్ 2 ఎక్కడ ఉంది, గిర్తిగేర్ ఎక్కడ ఉంది మెన్షన్ చేస్తే కరెక్ట్ మనకు క్లియర్గా 3D వ్యూ కూడా ఉంటుంది సెల్ స్కానర్లో. ఓకే, మనకు ఓన్లీ సెల్ స్కానరు సెల్లును టెంపరేచర్ ఎక్కడ వచ్చినది తెలిపేదానికి. అంటే లోపల బ్రిక్స్ పడిపోతుంటాయి, బ్రిక్స్ పడిపోయినప్పుడు సెల్లు హోల్ పడేసి బయటికి వచ్చే డ్యామేజ్ అవుతుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్ అయ్యి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఇది టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కిలన్ ఆపి కూలింగ్ చేసుకున్న తర్వాత లోపల బ్రిక్స్ ఏదన్నా డ్యామేజ్ అయితే మార్చేస్తారు. ఈ విధంగా అంటే మనకు పైన ఉండే ఐరన్ బాడీ ఉంటుంది కదా సెల్లు, లోపల బ్రిక్ లేయింగ్ ఉంటుంది. ఇప్పుడు పైన టెంపరేచర్ ఏదైతే రెడ్ స్పాట్ అంటే లోపల బ్రిక్స్ పోతేనే మనకు రెడ్ స్పాట్ వచ్చేది. ఓకే, అక్కడ చిన్న చిన్నవి అయితే ఆటోమేటిక్గా మనం రొటేట్ చేయడం వల్ల క్లింకర్ ఫామ్ అయ్యి సెట్ అవుతాయి. ఎక్కువ ఉంటే కిలన్ ఆపుకొని చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఈ విధంగా గ్రాఫ్ చూపిస్తుంది. అంటే టైర్ 1, టైర్ 2 ఇట్లా గిర్తిగేర్ అట్లా బ్లూ కలర్లో మనకు టెంపరేచర్ ఇక్కడ రైట్ సైడ్ మీకు బ్లూ నుండి గ్రీను, ఎల్లో, రెడ్ వరకు ఇట్లా గ్రాఫ్ ఉంది కదా. మనకి ఇది ఉన్నప్పుడు ఇంత టెంపరేచర్ ఉంది అనేది చూపిస్తుంది. అంటే రెడ్ ఫుల్ రెడ్ ఉంది అనుకో అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లు, ఎల్లో అంటే మీడియము, రెడ్ ఉంటే హై ఉంటుంది. ఓకే, ఈ విధంగా స్కానింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ సెల్లు ఉంటాయి ప్లస్ కింద ట్రెండ్ కూడా వస్తుంటుంది. మనకి ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉందో అక్కడ ఉండి మనం అలారం తీసేసుకోవచ్చు. మన సిస్టానికి డిసిఎస్ కూడా అలారం తీసుకొని టెంపరేచర్ ఎక్కువ ఉందని అలారం చేసుకోవచ్చు. ఇంకొకటి దీని ద్వారా ఎక్కడైతే వస్తుందో ఫ్యాన్స్ ఉంటాయి కదా, దీని టెంపరేచర్ను బట్టి ఏ మీటర్ దగ్గర ఒక కూలింగ్ ఫ్యాన్ అరేంజ్ చేసి అది ఆన్ అయ్యేటకు కూడా మనం లాజిక్లో చేసుకోవచ్చు. దీని అవుట్పుట్ ట్యాగ్స్ పెట్టేసుకొని దీని నుండి కూలింగ్ ఫ్యాన్స్ను ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ రెడ్ స్పాట్ రెడ్ వచ్చింది, ఈ ఏరియాలో ఉండే ఏ మీటర్ దగ్గర ఉంది అక్కడ అసైన్ చేసిన కూలింగ్ ఫ్యాన్ను ఆన్ అయ్యేట్టుగా పెట్టేసుకోవచ్చు. టెంపరేచర్ తగ్గాక ఆఫ్ అయ్యేటకు కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము కిలన్ మైగ్రేషన్ గురించి తెలుసుకుందాము. కిలన్ మైగ్రేషన్ అంటే అంటుంటారు కదా కిలన్ మైగ్రేషన్ అని. అది మామూలుగా
ఫిజికల్గా మామూలు నార్మల్గా మనము సిస్టమ్ లేకుండా కొలవాలి అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, టైర్కు ఒకటి స్ట్రైకర్ పెట్టాము, మధ్యలో కిలన్ తిరుగుతుంది. ఓకే, మధ్యలో కిలన్ తిరుగుతున్నప్పుడు టైర్కు మధ్యలో గ్యాప్ ఉంది కదా, కిలన్కు టైర్కు మధ్యలో గ్యాప్ ఉంది పైన, ఆ గ్యాప్ మెయింటైన్ కావాలి. అంటే స్లిప్ అయిపోతుంటుంది. ఇప్పుడు టైర్ తిరుగుతుంటుంది కదా, మనకు సపోర్టింగ్ రోలర్ మీద నుంచి టైర్ తిరుగుతున్నప్పుడు టైర్ లోపల ఉన్న సెల్ కిలన్ అది కూడా తిరుగుతుంది, మధ్యలో జారిపోవాలి. అంటే కిలను టైరు రెండు పట్టుకొని ఉండకూడదు, అంటే దాన్ని పట్టుకొని ఉండవద్దు. దాన్నే మైగ్రేషన్ అంటారు. ఓకే, అంటే కిలనుకు టైరుకు మధ్య టైమింగ్ ఉంటుంది కదా, ఆ స్లిప్ అయ్యేదాన్ని దాన్ని మైగ్రేషన్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనకు మాన్యువల్గా మనం తీయాలంటే ఇప్పుడు టైరు కింద మనం బాటంలో ఒక చాక్ పీస్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసామనుకోండి, ఎక్కడికి మన టైరుకు కిలనుకు సెల్లుకు, అంటే మనకు సెల్లుకు సపోర్టింగ్ రోలర్లు ఉంటాయి, సపోర్టింగ్ ప్లేట్లు ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్. కిలనుకు టైర్ మధ్యలో ఉంటుంది, రెండు సపోర్టింగ్ దానిల మధ్యలో సెల్లుకు మనకు వెల్డింగ్ కొట్టి పెట్టింటారు. ఓకే, అప్పుడు కొట్టినప్పుడు దానికి మనకు టైరుకు ఒక లైన్ గీసుకుంటే తిరిగి వచ్చేందుకు సేమ్ లైన్లో ఉండకూడదు. అంటే కిలను ఒక ప్లేస్కు ఇది టైర్ ఒక ప్లేస్లో ఆ లైన్ అనేది మారిపోయి ఉండాల. అప్పుడు మనకు ఆ మధ్య కొలిచేదాన్ని మైగ్రేషన్ అంటారు. అలా కొల్చవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు సిస్టమ్ ఎలాగ పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనకు సెల్ స్కానర్ సిస్టంలోనే ఇది కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది, అది క్యాల్కులేట్ చేసుకుంటుంటుంది. ఇప్పుడు బేసిక్గా మనకు కిలన్ ఆర్పిఎం ఉంది కదా, తిరుగుతుంటుంది కదా, కిలన్ స్పీడు రెఫరెన్స్ చేసుకొని అది కాన్స్టెంట్గా ఉంటుంది. మీకు ఆర్పిఎం ఉంది కదా ఇటు సైడు రైట్ సైడు, మనకు 4 ప్రాక్సీలు, 3 టైర్లకు 3, ఒకటి కిలన్కి పెట్టేసిటాం. కిలన్ది బేసిక్, అంటే దాన్ని బేస్ చేసుకొని మనకు కిలన్ది ఒక రన్ అయ్యాలకు 1 మినిట్ పట్టింది అనుకో, 60 సెకండ్స్ పెట్టి ఉంటుంది. టైర్ 1 60 సెకండ్స్ పట్టవద్దు, టైర్ 1 కానీ 2 కానీ సేమ్ ఉంటే అప్పుడు మనకు పట్టుకున్నట్లు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సెల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది, హీటుకు కూల్ అవుతుంటుంది, పెరుగుతుంటుంది. కాబట్టి ఎక్స్పాండ్ అయినప్పుడు టైరుకు ఆ మధ్యలో గ్యాప్ అనేది లేకోకుండా ఉంటే, అంటే గ్యాప్ అనేది లేదు అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఎక్స్పాండ్ అయినప్పుడు బెండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్స్పాండ్ అవుతుంటుంది కాబట్టి బెండ్ అయ్యే అవకాశం ఉంది. దాని మధ్యలో గ్యాప్ మెయింటైన్ అవుతూ ఉండాలి టైర్కు సెల్లుకు, లేకోకుంటే ఎక్స్పాండ్ అయ్యి బెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని మానిటరింగ్ కోసము మనం మైగ్రేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక టైర్ తీసుకున్నా, టైర్ 1 అనుకోండి, సెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్సీ కింద మీరు చూడండి, అది వచ్చినప్పుడు సెన్స్ అవుతుంది కదా, అలాగా సెన్స్ అవుతుంది. కిలంది సెన్స్ అవుతుంది, టైర్ 1 టైర్ 2 3 సెన్స్ సేమ్ టైంలో రాకూడదు. అంటే ఆ సాఫ్ట్వేర్లో కౌంట్ చేసి పెట్టింటారు టైమింగ్, ఆటోమేటిక్గా తీసుకొని టైర్ 1కు మైగ్రేషన్ రాలేదు అంటే, ఫిజికల్గా మనకు ప్రాక్సీ ఉంటుంది కదా, 12 వోల్ట్ కానీ 24 వోల్ట్ కానీ ఉంటుంది. 24 వోల్ట్ అనుకోండి, మనం చెక్ చేసుకోవాలి వస్తుందా లేదా, మనం సెండ్ చేసి లేకుంటే ఆ స్ట్రైకర్ డిస్టర్బ్ అయిందా అని చూసుకోవాలి. మెకానికల్ వాళ్ళు ఇది మంది కరెక్టే ఉంది, రియల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకొని మధ్యలో రాకుంటే వాళ్ళు పౌడరు జారేదానికి గ్రీజు స్ప్రే చేస్తారు, అలాగుంటుంది. ఓకే,
చేస్తారు. ఇప్పుడు మైగ్రేషన్ మామూలుగా మాన్యువల్గా చూడాలంటే ఒక చాక్ తీసుకొని లైన్ గీస్తే మీకు ఆ మధ్యలో ఎంత గ్యాప్ ఎంత డిస్టెన్స్ వస్తాయో దాన్ని మైగ్రేషన్ అంటారు. ఓకేనండి. మీకు ఈ వీడియోలో సెల్ స్కానర్ గురించి తెలుసుకుందాం. సెల్ స్కానర్ టెంపరేచరు మానిటరింగ్ కోసం మనకు 24 అవర్స్ మానిటరింగ్ చేస్తుంటుంది. ఆటోమేటిక్గా మనకు అలారం జనరేట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మైగ్రేషన్ కూడా సేఫ్టీ కోసమే, కిల్ సెల్ సేఫ్టీ కోసం. అది సెల్ స్కానర్ కూడా సేఫ్టీ కోసమే. అది టెంపరేచర్ వల్ల హీట్ ఎక్కి ఉన్నప్పుడు మటుకు మనకు తెలుస్తుంది, బెండ్ అయ్యే అవకాశము, హోల్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మైగ్రేషన్ అనేది ఈ మధ్యలో గ్యాప్ ఉండాలి, దానికోసము మైగ్రేషన్ యూజ్ చేస్తాం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. మరికొన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. చూడకోకుంటే ఒకసారి చూడండి, విజిట్ అయ్యి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.